Students, this is part 2 video of chemical reactions and equations. So ఈ వీడియోలో మనం different types of chemical reactions గురించి డిస్కస్ చేద్దాం. Chemical reactions involve the breaking and making of bonds between atoms to produce new substances. అంటే రియాక్టెంట్స్లోని ఎలిమెంట్స్ యొక్క బాండ్స్ బ్రేక్ అవ్వడం వల్ల కానీ లేదా ఒక రియాక్టెంట్లోని ఎలిమెంట్ ఇంకొక రియాక్టెంట్తో బైండ్ అవ్వడం వల్ల కానీ కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అవి ఎలా బ్రేక్ అవుతున్నాయి, ఎలా బైండ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి, అంటే ఒక రియాక్టెంట్ రెండు ప్రోడక్ట్స్గా ఫామ్ అవుతుందా, టూ రియాక్టెంట్స్ కలిపి ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుందా, లేదా టూ రియాక్టెంట్స్ కలిపి టూ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తుందా అనే దాన్ని బట్టి ఈ కెమికల్ రియాక్షన్స్ని 5 టైప్స్గా డివైడ్ చేశారు. సో ఏంటవి? ఫస్ట్ కాంబినేషన్ రియాక్షన్, నెక్స్ట్ డీకంపోజిషన్ రియాక్షన్, next displacement reaction, next double displacement reaction, and next last one oxidation and reduction reaction. So these chemical reactions are grouped into 5 types. Let us see one by one with examples and equations. So let us see the first type of chemical reaction, that is combination reaction. When two or more substances combine to form a single product, the reactions are called combination reactions. అంటే రెండు కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్, గుర్తుపెట్టుకొని ఇక్కడ సబ్స్టాన్సెస్ అంటే ఎలిమెంట్స్ కావచ్చు, కాంపౌండ్స్ కావచ్చు. ఐ థింక్ ఎలిమెంట్స్కి కాంపౌండ్స్కి డిఫరెన్సెస్ తెలుసు కదా. ఎలిమెంట్ అంటే లైక్ నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. కాంపౌండ్స్ అంటే HCl, H2SO4, H2S, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కలిపి కాంపౌండ్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ రియాక్టెంట్స్లో ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, కాంపౌండ్స్ అయినా ఉండొచ్చు. సో ఇక్కడ టూ సబ్స్టాన్సెస్ అనేది రియాక్ట్ అయ్యి ఒక ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది కాంబినేషన్ రియాక్షన్లో. లెట్ us అండర్స్టాండ్ దిస్ కాంబినేషన్ రియాక్షన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ స్లాక్డ్ లైమ్ రిలీజింగ్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. అంటే సాలిడ్ స్టేట్లో ఉండే ఈ కాల్షియం ఆక్సైడ్కి మనం వాటర్ యాడ్ చేసినప్పుడు రియాక్షన్ జరిగి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది యాక్వియస్ స్టేట్లో ఉంటుంది. అంటే యాక్వియస్ స్టేట్ అంటే ఏంటి? వాటర్ అనేది సాల్వెంట్గా ఉంటుంది, ఇందులో ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది మెల్ట్ అయిపోవడం వల్ల ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్నే స్లాక్డ్ లైమ్ అని కూడా అంటారు. క్విక్ లైమ్ అంటే ఏంటంటాం? కాల్షియం ఆక్సైడ్ని. యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ రియాక్షన్, ఇక్కడ టూ రియాక్టెంట్స్ కలిసి రియాక్ట్ అయ్యి వన్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బర్నింగ్ ఆఫ్ కోల్, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివింగ్ అస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే సాలిడ్ స్టేట్లో ఉండే కార్బన్ ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు, ఎయిర్తో అంటే ఎయిర్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్యాషియస్ స్టేట్లోనే ఉంటుంది. సో యాజ్ పర్ డెఫినేషన్ టూ రియాక్టెంట్స్ ఉన్నాయి అండ్ ఈ టూ రియాక్టెంట్స్ కలిసి ఒక ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది కదా. సో నెక్స్ట్ ఈక్వేషన్, ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ H2 అండ్ O2. H2 అండ్ O2 ఈ రెండు గ్యాషియస్ స్టేట్లో ఉండే టూ రియాక్టెంట్స్, ఇవి రెండు రియాక్ట్ అయ్యి లిక్విడ్ స్టేట్లో ఉండే వాటర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇన్ ఫస్ట్ ఎగ్జాంపుల్, వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ H2O, ఏం ఫామ్ అవుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది కదా, విచ్ ఈజ్ అ స్లాక్డ్ లైమ్. సో అలాంగ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆల్సో రిలీజింగ్ హియర్. సో ఏ రియాక్షన్స్లో అయితే రియాక్షన్ జరిగినప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుందో వాటిల్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని అంటారు. ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అయింది. సో మీరు చెక్ చేసుకోండి. The second type of chemical reaction, that is decomposition reaction. The reactions in which one reactant breaks down to two or more products, it is called decomposition reaction. అంటే ఇక్కడ ఒక రియాక్టెంట్ టూ ప్రోడక్ట్స్గా డివైడ్ అవుతుందన్నమాట. The decomposition reactions require energy either in the form of heat, light or electricity for breaking down the reactants. అంటే ఇక్కడ ఒక రియాక్టెంట్ టూ ప్రోడక్ట్స్గా డివైడ్ అవుతుంది కదా, అలా డివైడ్ అవ్వడానికి రియాక్టెంట్కి ఎనర్జీ అనేది అవసరం అవుతుంది.
ఆ ఎనర్జీ అనేది హీట్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే లైట్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ హీట్ని కానీ లైట్ని కానీ ఎలక్ట్రిసిటీని కానీ యూజ్ చేసుకొని ఒక రియాక్టెంట్ 2 ప్రోడక్ట్స్గా డివైడ్ అవుతుంది. రియాక్షన్స్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ నోన్ యాజ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. అంటే ఏ రియాక్షన్స్ అయితే ఎనర్జీని యూజ్ చేసుకొని రియాక్షన్ జరుపుతున్నాయో వాటిల్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవుతుంది. లెట్ us see some examples for decomposition reaction. First one, 2FeSO4 in the presence of heat degrades to Fe2O3 and SO2 and SO3. అంటే ఫెర్రస్ సల్ఫేట్ అనేది హీట్ సమక్షంలో Fe2O3 అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ గాను, సల్ఫర్ డయాక్సైడ్ గాను, సల్ఫర్ ట్రయాక్సైడ్ గాను డివైడ్ అవుతుందన్నమాట. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్. Example, CaCO3 in the presence of heat giving us CaO plus CO2. అంటే ఈ కాల్షియం కార్బోనేట్ when undergoes heat it releases calcium oxide and carbon dioxide. CaCO3 అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. when it exposes to heat ఆ హీట్కి డీకంపోజ్ అయ్యి కాల్షియం ఆక్సైడ్ గాను మరియు కార్బన్ డైఆక్సైడ్ గాను డివైడ్ అవుతుందన్నమాట. కాల్షియం ఆక్సైడ్నే క్విక్ లైమ్ అని కూడా అంటాం. కాల్షియం ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ లైమ్ ఆర్ క్విక్ లైమ్. ఇట్ హ్యాస్ మెనీ యూజెస్. సో ఈ కాల్షియం ఆక్సైడ్కి చాలా యూజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్. ఈ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. వెన్ అ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ డీకంపోజిషన్. అంటే ఏదైనా ఒక రియాక్షను హీట్ని యూజ్ చేసి డిగ్రేడ్ అవుతుంది అంటే దాన్ని థర్మల్ డీకంపోజిషన్ అని అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. When we heat lead nitrate, it releases 3 products. They are lead oxide, nitrous dioxide and oxygen. ఈక్వేషన్ ఇక్కడ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే lead nitrate ఫార్ములా ఏంటి? PbNO3 taken twice in the presence of heat giving PbO అంటే lead oxide and NO2 nitrogen dioxide and oxygen అంటే O2. సో ఒక్క lead nitrate 3 ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హీట్. సో అనదర్ ఎగ్జాంపుల్స్ చూస్తే AgBr అంటే సిల్వర్ బ్రోమైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ డివైడ్స్ అండ్ గివ్స్ 2 products. వాట్ ఆర్ దే? సిల్వర్, వన్ ఈజ్ సిల్వర్ అండ్ అనదర్ వన్ ఈజ్ బ్రోమైడ్. ఇఫ్ యూ సీ అనదర్ ఎగ్జాంపుల్, silver chloride in the presence of sunlight gives 2 products. One is silver and another one is chlorine. So these 2 reactions will be helpful in the black and white photography. Decomposition reaction ki inkonne examples text book lo unnayi, meeku kavalante refer cheskondi. Next type of chemical reaction is displacement reaction. Here one element reacts with the element or compound of other reactant by binding with that. So it's called displacement reaction. సో ఇక్కడ మోడల్ ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, ఏ అనేది ఒక రియాక్టెంట్, బీసీ అనేది ఒక రియాక్టెంట్. ఇక్కడ ఏ ఏం చేస్తుంది? బీసీలో ఉండే బీతో బైండ్ అవుతుంది అండ్ ఏబీ అనే ఒక ప్రోడక్ట్ లాగా ఫామ్ అవుతుంది అండ్ మిగిలిన సి అనేది ఇంకొక ప్రోడక్ట్ లాగా ఫామ్ అయింది. సో ఏ అనేది బీసీలోని బీని డిస్ప్లేస్ చేసింది కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ ప్లస్ కాపర్ సల్ఫేట్ గివింగ్ అస్ ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూస్తే ఐరన్ అనేది కాపర్ కంటే మోర్ రియాక్టివ్ అనమాట. సో ఐరన్ అనేది కాపర్ ప్లేస్ని డిస్ప్లేస్ చేసి సల్ఫేట్ మాలిక్యూల్తో బైండ్ అయిపోతుంది. సో దట్ ఐరన్ సల్ఫేట్ అనేది ఫామ్ అయింది అండ్ కాపర్ అనేది కూడా సపరేట్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ గివింగ్ అస్ జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. అదేవిధంగా లెడ్ ప్లస్ కాపర్ క్లోరైడ్ గివింగ్ అస్ లెడ్ క్లోరైడ్ అండ్ కాపర్. సో దిస్ ఈజ్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అనేది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Next, fourth type of chemical reaction, that is double displacement reaction. Here, reactions in which there is an exchange of ions between the reactants are called double displacement reaction.
అంటే ఇక్కడ 2 రియాక్టెంట్స్ వాటి అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా న్యూ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ హియర్ Na2SO4 ప్లస్ BaCl2. ఇవి 2 రియాక్టెంట్స్ వాటి అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా BaSO4 అండ్ NaCl ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. సో this is a kind of double displacement reaction. Here barium sulfate forms by adding SO4 2- and Ba2+ ions. Got it? Here barium sulfate forms as a precipitate in a sodium chloride solution. So it's a kind of precipitation reaction. Some more examples you can check it in textbook. Last type of chemical reaction, that is oxidation and reduction reaction. So what is oxidation? Addition of oxygen or removal of hydrogen is called oxidation reaction. అంటే ఏదైనా ఒక రియాక్టెంట్కి ఆక్సిజన్ యాడ్ చేయడం లేకపోతే ఆ రియాక్టెంట్ నుంచి హైడ్రోజన్ని రిమూవ్ చేయడాన్ని ఆక్సిడేషన్గా కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా వాట్ ఈజ్ రిడక్షన్ రియాక్షన్? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ రియాక్షన్. అంటే ఏదైనా ఒక రియాక్టెంట్కి హైడ్రోజన్ని యాడ్ చేయడం లేకపోతే ఆ రియాక్టెంట్ నుంచి ఆక్సిజన్ని రిమూవ్ చేయడాన్ని రిడక్షన్ రియాక్షన్ అంటాం. సో ఇదంతా వినడానికి కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో సింగిల్ స్టేట్మెంట్లో గుర్తుపెట్టుకోండి, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ టు ఎనీ రియాక్టెంట్ ఈజ్ ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎనీ రియాక్టెంట్ విల్ బి రిడక్షన్ రియాక్షన్. సో సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్సిజన్ యాడ్ చేస్తున్నారు అంటే ఆక్సిడేషన్, ఆక్సిజన్ని రిమూవ్ చేస్తున్నారు అంటే రిడక్షన్ రియాక్షన్. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ Cu + O2 గివింగ్ అస్ CuO. అంటే కాపర్ ఆక్సిజన్తో కలిసి కాపర్ ఆక్సైడ్గా ఫామ్ అయింది. సో ఆక్సిజన్ యాడ్ అయింది కదా ఇక్కడ కాపర్కి, సో ఇట్ ఈస్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఈ కాపర్ ఆక్సైడ్ హైడ్రోజన్తో కలిసి కాపర్ గాను మరియు వాటర్ గాను ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది కాపర్ ఆక్సైడ్ నుంచి రిమూవ్ అయిపోతుంది కాబట్టి రిడక్షన్ రియాక్షన్. ఇంకో రకంగా కూడా ఏదైనా రియాక్టెంట్కి హైడ్రోజన్ యాడ్ అయితే దాన్ని కూడా మనము రిడక్షన్ రియాక్షన్ అంటాం కదా. సో రెండు ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాపర్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అయిపోతుంది అండ్ కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో దిస్ టూ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ రిడక్షన్ రియాక్షన్. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ CuO నుంచి ఆక్సిజన్ పోయింది, సో ఇట్ ఈస్ అ రిడక్షన్. హైడ్రోజన్కి ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి దిస్ ఈస్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. Some other examples are given here for reduction reactions. Let us see. ZnO plus C giving us Zn plus CO. ఎలా చెప్తున్నాం మనం ఇది రిడాక్స్ రియాక్షన్స్ అనేసి? ఆక్సిజన్ అనేది జింక్ నుంచి రిమూవ్ అయిపోతుంది కాబట్టి రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్. నెక్స్ట్ MnO2 manganese oxide plus Cl giving us MnCl2 plus 2H2O plus Cl2. సో రెండు రకాలుగా ఇది రిడాక్స్ రియాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగనీస్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అయిపోతుంది కాబట్టి రిడాక్స్ రియాక్షన్. అండ్ హైడ్రోజన్ అనే దాన్ని యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ, సో ఇన్ దట్ వే ఆల్సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్. లెట్ us see different activities for different types of chemical. ఫస్ట్ యాక్టివిటీ 1.4. సో ఈ యాక్టివిటీ కాంబినేషన్ రియాక్షన్ మనకి ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఇచ్చిన యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే ఒక బీకర్ని తీసుకుంటున్నాం. ఆ బీకర్లో సాలిడ్ స్టేట్లో ఉండే కాల్షియం ఆక్సైడ్ని వేస్తున్నాం. ఈ కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అని కూడా అంటాం. అండ్ కాల్షియం ఆక్సైడ్ని యాడ్ చేసిన తర్వాత దీనికి స్లోగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత రియాక్షన్ అనేది జరుగుతుంది కదా. రియాక్షన్ జరిగిన తర్వాత ఏం రిలీజ్ అవుతుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో కాల్షియం హైడ్రాక్సైడ్తో పాటు హీట్ రిలీజ్ అయిందని తెలుసుకోవడానికి మనం ఆ బీకర్ని కనుక టచ్ చేస్తే అది కొద్దిగా వేడిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ యాక్టివిటీ 1.4. యాక్టివిటీ 1.5. దిస్ యాక్టివిటీ గివెన్ టు అండర్స్టాండ్ బెటర్ అబౌట్ డీకంపోజిషన్ రియాక్షన్. సో ఈ యాక్టివిటీలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఆ టెస్ట్ ట్యూబ్లో 2 grams ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ని యాడ్ చేయాలన్నమాట.
యాడ్ చేసిన తర్వాత ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ యొక్క కలర్ ఏ విధంగా ఉందో నోట్ చేసుకోవాలి. జనరల్గా ఈ ఫెర్రస్ సల్ఫేట్ అనేది గ్రీన్ కానీ లైట్ గ్రీన్ కలర్లో కానీ ఉంటుంది. సో ఈ లైట్ గ్రీన్ ఉండే ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకున్న తర్వాత దాన్ని స్పిరిట్ ల్యాంప్ కానీ లేదా బర్నర్ కానీ యూజ్ చేసి బర్న్ చేయాలన్నమాట. బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హీట్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ హీట్కి అది డీగ్రేడ్ అవుతుంది. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేది డీగ్రేడ్ అవుతుంది. ఏదైనా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నా కూడా ఎవాపరేట్ అవుతాయి అన్నమాట ఈ ఫెర్రస్ సల్ఫేట్లో. ఓకే, సో ఈ ఫెర్రస్ సల్ఫేట్ డిగ్రేడ్ ఏమేమి ఫామ్ అవుతున్నాయి? ఫెరిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. సో ఈ ఫెరిక్ ఆక్సైడ్ అనేది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, పౌడరిష్ ఫామ్లో ఉంటుంది. అండ్ దీని కలర్ కూడా ఏ విధంగా ఉంటుందంటే రెడిష్ కలర్లో ఉంటుందన్నమాట. దీంతో పాటు SO2 అండ్ SO3 సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. ఇవి ఫ్యూమ్స్ లాగా టెస్ట్ ట్యూబ్లోంచి బయటకు వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దట్ టు దే విల్ గివ్ అ బ్యాడ్ ఓడర్, బ్యాడ్ స్మెల్. యాక్టివిటీలో హీట్ యూజ్ చేయడం ద్వారా ఒక రియాక్టెంట్ అనేది 2-3 ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసింది. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డీకంపోజిషన్ రియాక్షన్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ యాక్టివిటీ 1.5. నెక్స్ట్ యాక్టివిటీ 1.6. ఈ యాక్టివిటీ కూడా మనకి డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఈ యాక్టివిటీలో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే 2 grams లెడ్ నైట్రేట్ పౌడర్ని ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటున్నాం. ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ని ఒక బర్నర్ మీద కానీ అంటే బర్నర్ నుంచి వచ్చే ఫ్లేమ్ మీద పెట్టి వేడి చేయాలన్నమాట. సో వేడి చేయడానికి మనం డైరెక్ట్గా హ్యాండ్స్ యూజ్ చేయకుండా పెయిర్ ఆఫ్ టాంగ్స్ యూజ్ చేస్తున్నాం. ఇలా పిక్చర్లో చూపించినట్టు ఆ పెయిర్ ఆఫ్ టాంగ్స్ యూజ్ చేసి టెస్ట్ ట్యూబ్ని హోల్డ్ చేసి దాన్ని ఫ్లేమ్ మీద పెడుతున్నాం. సో దట్ లెడ్ నైట్రేట్ పౌడర్ విల్ బికమ్ హీట్. సో ఏం అబ్జర్వ్ చేస్తున్నాం హీట్ చేసిన తర్వాత? హీట్ చేసినప్పుడు ఈ లెడ్ నైట్రేట్ అనేది లెడ్ ఆక్సైడ్ గాను మరియు నైట్రోజన్ డయాక్సైడ్ గాను డివైడ్ అయిపోతుంది. సో ఈ లెడ్ నైట్రేట్ వేడవ్వడం వల్ల లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. లెడ్ ఆక్సైడ్ సాలిడ్గా ఉంటుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్లో బాటమ్ పార్ట్లో అలాగే ఉంటుంది. నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఈ బ్రౌన్ ఫ్యూమ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఈ విధంగా ఫ్యూమ్స్ ద్వారా బయటకు వస్తుంది అనమాట టెస్ట్ ట్యూబ్ నుంచి. ఈ బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ ఈజ్ నథింగ్ బట్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ అలాంగ్ విత్ దిస్ 2 ఆక్సిజన్ ఆల్సో రిలీజింగ్ ఇన్ దిస్ రియాక్షన్. సో లెడ్ నైట్రేట్ అనేది వేడి చేయడం వల్ల లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఈ 3 సబ్స్టెన్సెస్గా డివైడ్ అయిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ యాక్టివిటీ 1.7. ఈ యాక్టివిటీ కూడా డీకంపోజిషన్ రియాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాకపోతే యాక్టివిటీ 1.6లో హీట్ సోర్స్ని యూజ్ చేసి ఒక రియాక్టెంట్ 2 ప్రోడక్ట్స్కి ఎలా డివైడ్ అవుతుందో చూసాం. అదే ఈ యాక్టివిటీలో 1.7లో ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని ఒక రియాక్టెంట్ 2 కానీ 3 కానీ ప్రోడక్ట్స్గా ఎలా డివైడ్ అవుతుందో చూడొచ్చు అనమాట. సో ఈ యాక్టివిటీకి మనకు ఫస్ట్ కావాల్సింది ఒక ప్లాస్టిక్ మగ్ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్. ఈ మగ్ని కానీ కంటైనర్కి కానీ బాటమ్ పార్ట్లో ఇలా 2 హోల్స్ చేసి ఆ 2 హోల్స్కి 2 రబ్బర్ స్టాపర్స్ని ఫిక్స్ చేయాలి. ఈ రబ్బర్ స్టాపర్స్లో మనము 2 గ్రాఫైట్ రాడ్స్, గ్రాఫైట్ రాడ్ అన్న కార్బన్ రాడ్ అన్న సేమే, ఈ కార్బన్ రాడ్స్ని తీసుకొని ఫిక్స్ చేయాలన్నమాట రబ్బర్ స్టాపర్స్లో. సో ఈ స్టాపర్స్లోనే ఎందుకు ఫిక్స్ చేస్తున్నామంటే మూవ్ అవ్వకుండా ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి కార్బన్ రాడ్స్ అనేవి. సో అందుకని ఈ రబ్బర్ స్టాపర్స్లో 2 గ్రాఫైట్ రాడ్స్ని ఫిక్స్ చేస్తున్నాం. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఈ 2 రాడ్స్ని 6 volts ఉండే ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయాలి త్రూ క్యాథోడ్ అండ్ యానోడ్. సో క్యాథోడ్ అనేది నెగిటివ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, యానోడ్ని పాజిటివ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఒక స్విచ్ కూడా అరేంజ్ చేయబడింది. సో దట్ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ స్విచ్ని ఆన్ చేస్తే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయిపోతుంది. ఈ అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత బీకర్లో వాటర్ తీసుకోవాలన్నమాట. ఎంతవరకు తీసుకోవాలి అంటే ఈ రాడ్స్ ఉన్నాయి కదా, కార్బన్ రాడ్ కానీ లేదా గ్రాఫైట్ రాడ్స్ కానీ, ఆ రాడ్స్ మునిగే వరకు వాటర్ నింపాలి. నింపి దానికి కొన్ని డ్రాప్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తున్నాము? వాటర్ అనేది నార్మల్గా గుడ్ కండక్టరే, కాకపోతే ఇంకా మంచిగా ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి, స్పీడ్గా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవ్వడం కోసం మనం కొన్ని డ్రాప్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ యాడ్ చేసిన తర్వాత 2 టెస్ట్ ట్యూబ్స్ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో కూడా వాటర్ నింపి ఆ వాటర్తో ఉన్న టెస్ట్ ట్యూబ్స్ని ఈ గ్రాఫైట్ రాడ్స్ ఉన్నాయి కదా వాటితో కప్పేయాలన్నమాట. అంటే మూసి ఉంచాలి. మనం గ్లాస్లో వాటర్ తీసుకొని ఇప్పుడు దేనైనా మూత పెడతాం కదా, మూసి పెడతాం కదా ఇలాగా. సో అలాగా
టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకొని దాన్ని రాడ్ ఉంటుంది కదా, ఈ రాడ్కి ఇలా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఎలక్ట్రిసిటీని అలో చేయాలి. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. సో అబ్జర్వ్ ద రియాక్షన్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. సో ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్లో ఈ పార్ట్స్లో బబుల్స్ లాగా గ్యాస్ రిలీజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాస్ అనేది తక్కువ ఉంది, ఇక్కడ గ్యాస్ అనేది ఎక్కువ రిలీజ్ అయినట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఎంటీ స్పేస్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ గ్యాస్ రిలీజ్ అయినట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకు ఎక్కువ రిలీజ్ అయ్యింది అంటే వాటర్ ఫార్ములా ఏంటి, H2O, అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్, 1 ఆక్సిజన్ ఆటము ఉంది కదా. సో హైడ్రోజన్ ఆటమ్స్ ఎక్కువ కాబట్టి లిక్విడ్లో ఉండే వాటర్ బ్రేక్ అయినప్పుడు, స్ప్లిట్ అయినప్పుడు 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ 1 ఆక్సిజన్ ఆటము విడిపోతుంది కదా. సో కంపేర్ చేస్తే ఆక్సిజన్ ఆటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లిక్విడ్లో ఉండే వాటర్ స్ప్లిట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆక్సిజన్ కంటే. అందుకని హైడ్రోజన్ ఉండే దగ్గర స్పేస్ ఎక్కువ ఉంది. స్పేస్ ఎక్కువ ఉంది అంటే అక్కడ గ్యాస్ ఫిల్ అయినట్లు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ యాక్టివిటీ 1.7. నెక్స్ట్ యాక్టివిటీ 1.8. ఈ యాక్టివిటీ కూడా డీకంపోజిషన్ రియాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాకపోతే సన్లైట్ ద్వారా డీకంపోజిషన్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుందో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే యాక్టివిటీ 1.6లో మనం ఏం చూసాం, సేమ్ డీకంపోజిషన్ రియాక్షనే, కాకపోతే హీట్ ద్వారా ఎలా అవుతుంది అనేది చెప్పారు. యాక్టివిటీ 1.7లో డీకంపోజిషన్ రియాక్షన్ ఎలక్ట్రిసిటీ ద్వారా ఎలా జరుగుతుందో చెప్పారు. ఈ యాక్టివిటీలో అంటే యాక్టివిటీ 1.8లో సన్లైట్ ద్వారా డీకంపోజిషన్ రియాక్షన్ ఎలా జరుగుతుందో చెప్పారనమాట. సో చూద్దాం. ఈ యాక్టివిటీలో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే 2 grams సిల్వర్ క్లోరైడ్ని తీసుకుంటున్నాం ఒక చైనా డిష్లో. అంటే ఒక పింగాణి ప్లేట్లో ఈ సిల్వర్ క్లోరైడ్ని తీసుకుంటున్నాం. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే వైట్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ సిల్వర్ క్లోరైడ్ వైట్ కలర్లో ఉంటుంది. దీన్ని మనం కొంత సమయం వరకు అంటే కొంతసేపటి వరకు సన్లైట్కి ఎక్స్పోజ్ చేద్దాం. చేసిన తర్వాత ఇది 2గా డివైడ్ అవుతుంది. సిల్వర్ గాను మరియు క్లోరైడ్ గాను డివైడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కలర్ కనుక దాన్ని చూస్తే బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. సారీ, బ్రౌన్ కాదు, గ్రేయిష్ కలర్లో అనమాట. సో కలర్ చేంజ్ అయింది. సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్ గాను క్లోరిన్ గాను డివైడ్ అయ్యింది. సో ఒక రియాక్టెంట్ 2 ప్రోడక్ట్స్గా ఫామ్ అయింది. కాబట్టి ఇది డీకంపోజిషన్ రియాక్షన్. దేని ద్వారా అయ్యింది, సన్లైట్ వల్ల ఇది డీకంపోజ్ అయ్యిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యాక్టివిటీ 1.8. నెక్స్ట్ యాక్టివిటీ 1.9. ఈ యాక్టివిటీ ద్వారా మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయో అర్థమవుతుందన్నమాట. సో ఈ యాక్టివిటీకి ఏమేమి కావాలంటే 2 టెస్ట్ ట్యూబ్స్, 3 ఐరన్ nails, 1 stand, 1 టెస్ట్ ట్యూబ్ హోల్డర్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. అందులో ఒకదానికి A అని ఇంకోదానికి B అని లేబుల్ చేయండి. సో రెండింటిలో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది కదా, 2 టెస్ట్ ట్యూబుల్లోనూ తీసుకొని ఒకదాన్ని అలాగే ఉంచండి. అంటే A అని లేబులింగ్ చేసిన దాన్ని ఆ టెస్ట్ ట్యూబ్ స్టాండ్లో అలాగే ఉంచేయండి. B అని లేబుల్ చేసాం కదా, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి స్టాండ్కి ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత మనం ఫస్ట్ 3 nails అని చెప్పాం కదా, 3 nailsలో ఒకదాన్ని పక్కన పెట్టేసి 2 nailsని ఇలా థ్రెడ్కి కట్టేసి స్టాండ్కి ఫిక్స్ చేసేసేయండి. సో ఈ విధంగా నెయిల్స్ ఈ సొల్యూషన్లో డిప్ చేసి అలాగా 20 minutes వదిలేయాలన్నమాట. 20 minutes తర్వాత ఈ కట్టేసిన థ్రెడ్తో కట్టేసిన నెయిల్స్ ఉన్నాయి కదా, వాటిని బయట తీయండి. తీసేసి మనం ఏ సొల్యూషన్లోనూ డిప్ చేయని నెయిల్ ఒకటి ఉంది కదా, దాన్ని పక్కన పెట్టి కంపేర్ చేయండి. సో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే ఐరన్ నెయిల్ సొల్యూషన్లో డిప్ చేయకముందు ఇలా ఉండింది, చేసిన తర్వాత ఇలా అయ్యిందనమాట. అంటే బ్రౌనిష్ కలర్కి చేంజ్ అయ్యింది. అండ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కూడా B టెస్ట్ ట్యూబ్లో ఉండే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది పేల్ అయిపోయింది. అంటే లైట్ బ్లూ కలర్లో అయిపోయింది అనమాట. చాలా లైట్ బ్లూ అయి ఉంటుంది. వెరాజ్ the solution in test tube A is in good blue color. కాపర్ సల్ఫేట్ అంటే బాగా బ్లూ కలర్లో ఉంటుంది కదా, సో అదే కలర్ ఉందన్నమాట. ఈ రెండింటిని పక్కన పెడితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చాలా లైట్ కలర్లో ఉంది, ఇది డార్క్ కలర్లో ఉంది. అంటే ఇక్కడ రియాక్షన్ జరిగింది, ఇక్కడ జరగలేదు. సో ఏమైంది ఇక్కడ, ఈ 20 minutes మనం ఇక్కడ పెట్టినప్పుడు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరిగింది. ఐరన్ అనేది కాపర్ కంటే ఎక్కువ రియాక్టివ్ మెటల్ కాబట్టి ఈ ఐరన్ కాపర్ని డిస్ప్లేస్ చేసి ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. అండ్ కాపర్ అనేది ఈ నెయిల్ మీద అక్యుములేట్ అయ్యింది. అంటే ఇక్కడ ఐరన్ కాపర్ని డిస్ప్లేస్ చేసింది కదా, సో ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్.
ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో మోర్ యాక్టివ్ మెటల్ అనేది లెస్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేస్తుంది. లెస్ యాక్టివ్ మెటల్ మోర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయలేదు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ యాక్టివిటీ 1.9. నెక్స్ట్ యాక్టివిటీ 1.10. ఈ యాక్టివిటీ ద్వారా మనకు డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయో అర్థమవుతుంది అనమాట. సో ఈ యాక్టివిటీకి మనకి ఏమేం కావాలి అంటే 2 టెస్ట్ ట్యూబ్స్, 3 ml ఆఫ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 3 ml ఆఫ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్. సో ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లో 3 ml సోడియం సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుందాం అండ్ ఇంకొక టెస్ట్ ట్యూబ్లో 3 ml ఆఫ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుందాం. ఈ రెండింటిని మిక్స్ చేద్దాం. మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది అండ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, 2 రియాక్టెంట్స్ వాటి అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. ఎక్స్చేంజ్ చేసుకొని సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ కలిసి ఏం ఫామ్ చేశాయి, బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ని ఫామ్ చేశాయి అన్నమాట. ఇక్కడ బేరియం సల్ఫేట్ అనేది ప్రిసిపిటేషన్ ఫామ్లో ఉంటుంది. ప్రిసిపిటేషన్ ఫామ్ అంటే బేరియం సల్ఫేట్ అనేది ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ అనమాట. ఈ సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో ఈ బేరియం సల్ఫేట్ ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉంటుంది. ఈ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ని ప్రిసిపిటేట్ అంటారు. సో ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ప్రిసిపిటేషన్ రియాక్షన్ అని కూడా అంటాం. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. హియర్ బోత్ రియాక్టెంట్స్ ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ అయాన్స్. గాట్ ఇట్? నెక్స్ట్ యాక్టివిటీ 1.11. ఈ యాక్టివిటీ ద్వారా మనకి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయో అర్థమవుతుంది. సో ఈ యాక్టివిటీ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. హీట్ని టాలరేట్ చేసి ఏ బౌల్ అయినా పర్వాలేదు. ఇక్కడ చైనా డిష్ తీసుకున్నారు. సో ఈ బౌల్లో కాపర్ పౌడర్ వేసి బర్న్ చేయాలన్నమాట, హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కాపర్ పౌడర్ గాలిలో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కాపర్ ఆక్సైడ్ లాగా ఫామ్ అవుతుంది అండ్ కలర్ కాపర్ కలర్ నుంచి బ్లాకిష్ కలర్కి మారిపోతుంది. సో Cu + O2 గివింగ్ అస్ CuO. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిజన్ యాడ్ అయింది ఏదైనా ఎలిమెంట్కి లేదా రియాక్టెంట్కి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ కదా. సో దిస్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. అదే ఈ కాపర్ ఆక్సైడ్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ బ్లాకిష్ అయిపోయిన కాపర్ ఆక్సైడ్ ఉంది కదా, దానికి మనము హైడ్రోజన్ గ్యాస్ని పంపించామనుకోండి. ఆ కాపర్ ఆక్సైడ్ మీద మనం హైడ్రోజన్ గ్యాస్ని కనుక రిలీజ్ చేస్తే రిడక్షన్ రియాక్షన్ అయ్యి ఈ కాపర్ ఆక్సైడ్లో ఉండే ఆక్సిజన్ హైడ్రోజన్తో బైండ్ అయిపోతుంది అండ్ కాపర్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రివర్స్లో ఫామ్ అయిపోతుంది. అండ్ కలర్ ఆల్సో బ్లాకిష్ కలర్ నుంచి ఒరిజినల్ కలర్కి వచ్చేస్తుంది. అలాంగ్ విత్ దట్ H2 ఆల్సో విల్ ఫామ్. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ రిడక్షన్ రియాక్షన్. తెలుసు కదా, ఏదైనా ఒక రియాక్టెంట్ నుంచి కానీ లేదా ఎలిమెంట్ నుంచి కానీ ఆక్సిజన్ రిమూవ్ అయ్యింది అంటే అది రిడక్షన్ రియాక్షన్. సో ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే రిడక్షన్ రియాక్షన్ 2 అయ్యాయి అన్నమాట ఈ యాక్టివిటీలో. సో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం, కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి, డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి అండ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం.